అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ కౌసల్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ఆయన ప్రముఖ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కూడా. సో ఈ రోజు మన ఇంటర్వ్యూలో బిజినెస్ గురించి అలాగే ఫినాన్షియల్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా సార్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, గుడ్ టు బి హియర్. యా సార్. సార్, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? అసలు ఈ మధ్య సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది, చట్ట విరుద్ధం ఆపేయాలి అని చెప్పి. అసలు దీని మీద ఇంతకు ముందు ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు వద్దని అంటున్నారు? దీనివల్ల పాజిటివ్స్ నెగిటివ్స్ ఏముంటాయి? వెరీ రిలవెంట్ క్వశ్చన్ అండి చాలా మందికి. అంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఇప్పుడు ఇది ఎలక్టరల్ బాండ్స్ అనేవి మీనింగ్ఫుల్ కాదు అని ఆపేయమని చెప్పేశారు. అండ్ ఆల్సో ఎవరెవరు డబ్బులు అయితే కట్టారో, ఎవరైతే బాండ్స్ కొన్నారో వాళ్ళందరినీ ఆ డేటా అనేది ఎస్బీఐ, ఇదంతా ఎస్బీఐ మేనేజ్ చేస్తుంది అనమాట. ఎస్బీఐ సబ్మిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి అని డెడ్ లైన్ ఇచ్చారు. దాని ప్రకారం సబ్మిట్ కూడా జరిగింది. నిన్నటికి అంత డేటా కూడా వచ్చేసింది అనమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్టరల్ బాండ్స్ అంటే ఇవి ఒక లీగలైజ్డ్ పద్ధతిలో, అంటే పర్ఫెక్ట్ దారిలో డబ్బులు పొలిటికల్ పార్టీలు డబ్బులు విరాళంగా తీసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు జనరల్గా ఏం జరిగేవంటే మొత్తం క్యాష్ రూపంలో లెక్క లేకుండా, యూజువల్లీ లెక్క లేకుండా కంపెనీస్ కానీ ఆర్ ఎటువంటి బిజినెస్ హౌస్లు కానీ ఎవరైనా సరే పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది తప్పదు. కాకపోతే ఇల్లీగల్గా జరిగేది, మొత్తం క్యాష్ రూపంలో జరిగేది. దానివల్ల క్యాష్ రూపంలో జరిగితే ఖర్చు కూడా క్యాష్ రూపంలో పెడతారు. సో దానికి ఎకానమీకి ఎటువంటి యూజ్ ఉండదు. ఎలక్షన్స్ వస్తాయి, కంపల్సరీ పొలిటికల్ పార్టీలు ఖర్చులు పెడతాయి. ఖర్చు పెట్టినప్పుడు లీగల్గా డబ్బులు వచ్చి ఉంటే లీగల్గా ఖర్చు పెడతారు. అది అఫీషియల్గా అందరికీ ఎకానమీకి యూజ్ అవుతుంది, వాళ్ళు ట్యాక్సులు కడతారు. సో ఇట్ హెల్ప్స్ అని. ఇది అరుణ్ జైట్లీ ఎప్పుడైతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు తను ఈ బిల్లు ప్రవేశపెట్టాడు అనమాట. ప్రవేశపెట్టి ఆ టైంలో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయ్యాక పద్ధతి ప్రకారం, అంటే ఎవరు అంటే అనానిమస్ కాదు, అంటే అంటే పేరు లేకుండా కొని ఇచ్చిపోవడం కాదనమాట. ఒక వెళ్ళి ఇట్లా ఒక హుండీలో డబ్బులు వేయడం వల్ల ఏంటంటే ఎవరు వేశారో తెలియదు. కానీ ఎలక్టరల్ బాండ్స్ ఏంటంటే కొన్నప్పుడు ఏ కంపెనీ కొనింది, కొన్నాక ఆ బాండ్స్ని తీసుకెళ్ళి ఇచ్చేప్పుడు ఎవరు ఏ పార్టీ వాడుకుంది, సో అది కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ట్రాక్ అయి ఉంటాయి అన్నమాట. సో దేర్ బై ఎవరు ఇల్లీగల్గా డబ్బులు డొనేట్ చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల ఏంటంటే, సో మీరు చూస్తే ఒక్క పార్టీ కాదు, ఎక్సెప్ట్ ఒకటే పార్టీ సిపిఐఎం అనే సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ, అది ఒక్కటి మాత్రమే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డబ్బులు తీసుకోలేదు ఇండియాలో. లేకపోతే అన్ని పార్టీస్, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే, అన్ని పార్టీలు కూడా డిఫరెంట్ అమౌంట్స్లో ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డబ్బుల్ని విరాళాలుగా తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఖర్చు పెట్టారు, వాడారు. అంటిల్ మొన్న జనవరి చివరి వరకు కూడా. సో నియర్లీ 20,000 కోట్లు ఎలక్టరల్ బాండ్స్ల రూపంలో కంపెనీలు, ఇండివిజువల్స్ ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. సో వాటిని అఫీషియల్గా పార్టీకి ఎటువంటి నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు విరాళంగా ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటికల్ ఫండింగ్కి లీగల్గా డబ్బులు రావడం అనేది మంచి ఇంటెన్షన్తో మొదలైందనమాట. సో ఆ ఇంటెన్షన్తో మొదలైంది, ఇన్ని రోజులు జరిగింది. బట్ దీన్ని మిస్యూజ్ అవుతుంది. కొన్ని పార్టీలు ఎలక్టరల్ బాండ్ల ద్వారా ఎక్స్టార్షన్ చేస్తున్నాయనే, అంటే భయపెట్టేసి ఎక్స్టార్షన్ చేస్తున్నాయనే అలిగేషన్తో కొన్ని ఏజెన్సీలు, కొన్ని సంస్థలు వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో వాళ్ళు ఇలా డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని, ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్తే సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకొని బాండ్ ఇది ఆపేసింది అనమాట. సో ఆపేసేసి ఎలక్షన్ కమిషన్కి ఎస్బీఐ ఎవరైతే బ్యాంక్ మేనేజ్ చేస్తుంది ఎలక్టరల్ బాండ్స్ అన్ని ఇష్యూ చేయడం కానీ, మళ్ళీ ఎన్కాష్ చేయడం, రీడీమ్ అంటారు కదా, రీడీమ్ చేయడం కూడా వాటి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇవ్వమంది ఫస్ట్ ఎస్బీఐ ఒక 3-4 నెలలు టైం అడిగింది అనమాట. బట్ టైం ఇవ్వలేదు. సో ఫస్ట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎవరెవరు కొన్నారో ఒక డేటా ఇచ్చింది. ఫస్ట్ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ టైం అడిగితే ఇవ్వలేదు, సెకండ్ టైం కూడా సుప్రీంకోర్టు. అప్పుడు ఏ బాండ్ని ఏ పార్టీ వాడుకుందో కూడా చెప్పిందనమాట. సో నౌ ఆ 2 పర్చేజర్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా ఉంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో, రిడెంప్షన్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ బాండ్ కొన్నాక 15 రోజుల నుంచి 20 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో వాళ్ళు కూడా వాడేసుకోవాలి.
సో బాండ్ కూడా హోల్డ్ చేసి పెట్టుకోరు అనమాట. వాడేసుకోవడం అంటే అది రిడీమ్ చేసి ఆ పార్టీ అకౌంట్లోకి డబ్బులు తీసుకోవాలన్నమాట. ఖర్చు పెట్టడం మీ ఇష్టం, బట్ ఇచ్చిన బాండ్ని మాత్రం ఎన్క్యాష్ చేసుకుని ఆ పార్టీ యొక్క అఫీషియల్ అకౌంట్లో వాడడం అనేది కంపల్సరీ, డిపాజిట్ చేయడం అనేది కంపల్సరీ. సో ఇప్పుడు దీనివల్ల మంచి ఉద్దేశం వాజ్ వెరీ గుడ్. ఉద్దేశం ఏంటంటే పార్టీలు పెట్టే ఖర్చులు మెజారిటీ ఖర్చు లీగల్ పద్ధతిలో వైట్ మనీ రూపంలో వస్తే ఏంటంటే పార్టీలు కూడా అంతే ధైర్యంగా వైట్ మనీ రూపంలో ఖర్చు పెడతాయి. సో ఉద్దేశం వాజ్ కరెక్ట్. సో సంహౌ ఆ ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు ముందు వాదించి ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి అది అయింది. సో ఇప్పుడు ఇది రద్దు చేయడం వల్ల ఈ రిపర్కషన్స్ ఏంటి? సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్, ఇది ఒకరు మంచిగా చెడు అనే దానికన్నా, ఎందుకంటే అన్ని పార్టీలు తీసుకున్నాయి. సో అంటే ఏమంటారు, పాపం అది ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ పని అయితే రాంగ్లో అందరికీ భాగం ఉంది. కొద్ది మందికి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, బట్ ఎవరు కూడా నేను నిజాయితీ అని చెప్పుకోలేరు, ఎందుకంటే అందరూ వాడారు. ఒక సిపిఐఎం ఒక్కరికి మాత్రమే ఇండియాలో రైట్ ఉంది ఇది రాంగ్ అని చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ నుంచి ఒక పైసా తీసుకోలేదు. దెన్ కమింగ్ టు ఇప్పుడు ఏం జరుగుద్ది దీనివల్ల, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2-3 థింగ్స్ జరిగాయి. ఫస్ట్, ఇది గవర్నమెంట్ పాలసీ, పార్లమెంట్ ప్రకారం చట్టం ద్వారా అయిన బిల్లు అయిన దానివల్ల కార్పొరేట్ హౌసెస్ అన్నీ కానీ ఇండివిజువల్స్ కానీ అంటే చట్టబద్ధంగా డబ్బులు ఇచ్చారు. ఏ రోజైతే కట్టారో అది చట్ట విరుద్ధం కాదు, ఇల్లీగల్ కాదు, లీగల్ పద్ధతిలో ఇచ్చి ఇవన్నీ చేసినప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏం జరిగింది, అరే XYZ కంపెనీ ఈ పార్టీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది అంటే వాళ్ళకు మద్దతు చేస్తుందని చెప్పి ఆ కంపెనీకి ఇప్పుడు ఇంకో స్టేట్లో కానీ అదే స్టేట్లో కానీ ఎటువంటి బిజినెస్ చేసుకోవడానికి ఇబ్బంది కలగచ్చు. ఇట్లా ఇన్ఫర్మేషన్ అంటే చేసినప్పుడు కరెక్ట్గా చేశారు, మేము సీక్రెట్గా ఉంచుతాము, కావాలంటే కోర్టుకి బ్యాంకుకి మాత్రం తెలుస్తుంది, ఎలక్షన్ అంటే ఇది ఎవరేం చేశారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి రివీల్ చేయం, మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పము అన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా అందరికీ ఇచ్చేశారనమాట. కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి ఎక్కువ ఇచ్చావు అనే దాన్ని బట్టి నీ లాయల్టీ అంటాం కదా, అది అరే ఆ పార్టీ వాళ్ళకే ఇచ్చారు సో మీకెందుకు మేము హెల్ప్ చేయాలి అనే క్వశ్చన్ అనే ప్రాబ్లం ఇప్పుడు బిజినెస్ హౌసెస్కి అందరికీ వస్తాయి. సెకండ్, ఇంకొక ఇష్యూ ఏమవుతుందంటే నమ్మకం పోతుంది. అంటే ఒక చట్టబద్ధంగా ఇవాళ ఒక పాలసీ ప్రకారం నేను ఒక డిసిషన్ తీసుకుంటున్నాను, ఇది రేపు చట్టం కరెక్టేనా ఉంటుందా లేదా అని. సో ఏం జరగాల్సిందంటే ఎస్ సుప్రీంకోర్ట్ ఈజ్ రైట్, కాకపోతే ఇవాల్టి నుంచి బాండ్స్ని ఆపేయండి, ఆ మిగిలిన డేటాని ఓపెన్గా రిలీజ్ చేయకుండా కావాలంటే ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు సీల్డ్గా చూసుకొని డేటా కరెక్ట్ ఉందా లేదా, అంటే 20,000 కోట్లకి 20,000 కోట్లు ఎవరెవరు వాడారో ఎవరెవరు ఉన్నారో అది చెక్ చేసుకుంటే అయిపోయేది. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ కార్పొరేట్ హౌసెస్కి బిజినెసెస్కి ఎవరికైనా ఫ్యూచర్లో దాతలు ఎవరైనా పొలిటిక్స్కి విరాళిద్దామన్నా కానీ ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళకి చట్టం మీద నమ్మకం అనేది పోతుంది అండ్ ఫ్యూచర్లో అఫీషియల్గా ఇద్దామన్న భయం ఉంటుంది, ఎందుకంటే సుప్రీంకోర్టే కానీ ఇంకా వేరే వాళ్ళు వెళ్ళి ఇంకో కేసు వేసి సో దీనివల్ల ఏమవుద్ది, క్యాష్ మళ్ళీ పాత రకమైన ఇల్లీగల్ మెథడ్లో పొలిటికల్ ఫండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇల్లీగల్ మెథడ్లో ఏమైందంటే అన్ఈక్వల్ ఉంటుంది. కొన్ని పార్టీలు బిజినెస్ సపోర్ట్స్ లేక క్యాష్ రూపంలో డబ్బులు రేస్ చేయకపోతే ఎలక్షన్స్లో పోటీ గట్టిగా చేయలేరు, ఎందుకంటే డబ్బులు అవైలబిలిటీ లేదు. ఎవరికైతే గట్టిగా ఉందో వాళ్ళు చేయగలుగుతారు. దీనివల్ల ఏమైంది, వాళ్ళు ప్రెషర్ కూడా బిజినెస్ హౌసెస్ మీద ఇండివిజువల్స్ మీద బలవంతం ఎక్కువ పెట్టచ్చు. నిజంగానే ఇప్పుడు అనుకున్న ఎక్స్టార్షన్ అప్పుడు నిజం అవుతుంది. సో ఇది అంటే పొలిటికల్ మామూలుగా ఏంటంటే రిఫార్మ్స్ వైపు చూస్తే ఇది కరెక్ట్ కాదు, బట్ దాని ఇంప్లికేషన్స్ సుప్రీంకోర్ట్ ఈజ్ ఫైనల్ మనకి ఎప్పుడైనా. సో దాని బదులు ఏదైనా ఇంకో మధ్య మార్గం ఏదైనా తెస్తే తప్ప దీనివల్ల ఫలితం ఏంటంటే కంపల్సరీ డబ్బులు పెరిగిపోతాయి. సో దీనివల్ల బిజినెస్ హౌసెస్కి ఇంకెక్కువగా బలవంతంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది, అది కూడా ఇల్లీగల్గా ఇవ్వాలి. ఇల్లీగల్గా ఇవ్వడం వల్ల ఫార్మల్ ఎకానమీ అంటారు, అంటే మనం డబ్బులు అఫీషియల్గా ఖర్చు పెడితే చాలామందికి ఉపయోగం వస్తుంది అండ్ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తాయి. సో ఇన్ఫార్మల్ ఎకానమీని ఎంకరేజ్ చేసినట్టు అవుతాం దీనివల్ల. సో ఇది ఇంటెన్షన్ వాజ్ గుడ్, సమ్హౌ ఆ ఇంటెన్షన్ని గట్టిగా ప్రూవ్ చేయలేకపోయారు. సో దీనివల్ల నెగిటివే కానీ పాజిటివ్ అయితే పక్కా కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.